పెద్దమందడి మండలం బుగ్గపల్లి వద్ద ఉన్న 75 MLD సామర్థ్యం గల మిషన్ భగీరథ నీటి శుద్ధి ప్లాంట్ ను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్లాంట్ ఆవరణలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మొక్కలను నాటారు. అనంతరం మిషన్ భగీరథ సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటరమణతో కలిసి నీటి శుద్ధి ప్లాంట్ లోని వివిధ విభాగాలను పరిశీలించారు. ప్లాంట్ లో నీటి ప్రవాహం, ఫిల్టరేషన్ ప్రక్రియకు సంబంధించిన ఫ్లో డయాగ్రామ్ ను కలెక్టర్ పరిశీలించారు. గౌరీదేవిపల్లి రిజర్వాయర్ నుంచి నీరు ప్లాంట్ కు ఏ విధంగా చేరుతుంది, ప్లాంట్ కు చేరిన అనంతరం వివిధ దశల్లో నీటిని ఏ విధంగా శుద్ధి చేసి ప్రజలకు సరఫరా చేస్తున్నారనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్లాంట్ లోని నీటి నాణ్యత పరీక్షల ప్రయోగశాలను కలెక్టర్ సందర్శించారు. నీటి వడపోత ప్రక్రియ, నీటి నాణ్యతను పరీక్షించే విధానం, శుద్ధి చేసిన నీటి నాణ్యతను నిర్ధారించే పరీక్షలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్లాంట్ నుంచి ప్రజలకు సరఫరా చేసే సమయంలో ఉన్న నీటి నాణ్యత క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరే వరకు అదే స్థాయిలో కొనసాగుతుందా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు క్షేత్రస్థాయిలో కూడా నీటి నాణ్యతను క్రమం తప్పకుండా పరీక్షించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రేవల్లి దగ్గర మనకు గుప్ప ఎక్కిస్తాం. అక్కడ నుంచి మనకి గ్రావిటీ మనకు గోపాలపల్లి పోకుండా ఇటు ఇస్తాం. అవును సార్.